హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్ అయిన ఢిల్లీలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకులతోటి ఒక మీటింగ్ జరిగింది. సో మరి ఇక్కడ చైనా, ఇండియా మధ్యన ప్రభుత్వాల స్థాయిలో కాకుండా రాజకీయ పార్టీల స్థాయిలో ఈ చర్చ జరిగింది. సో దీంట్లో ఈ చైనా పార్టీ నుంచి 6 నాయకులు అయితే రావడం జరిగింది. సో మరి ఇక్కడ ఈ సభ్యుల పరంగా ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీస్ కాబట్టి బీజేపీకి 14 కోట్ల మెంబర్షిప్ ఉంది, చైనాకి 10 కోట్ల మెంబర్షిప్ ఉంది. ఆ తర్వాత అమెరికా పార్టీలైన డెమోక్రటిక్స్ కావచ్చు, రిపబ్లికన్ పార్టీలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. సో ఇవి ప్రపంచంలోని అనేక దేశాల జనాభా కంటే కూడా ఈ పార్టీల మెంబర్షిప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇక్కడ ప్రభుత్వాన్ని మించి, ప్రభుత్వాన్ని కాదని ఆర్ఎస్ఎస్ తోటి ఇక్కడ సమావేశం అవ్వాల్సిన అవసరం ఏముంది చైనాకు అని చూస్తే, సో బీజేపీని ఆపరేట్ చేసేది ఆర్ఎస్ఎస్ కాబట్టి ఆర్ఎస్ఎస్ ఒక నాయకత్వం కావచ్చు, దాని యొక్క లక్షణాలను కావచ్చు, సో అది ఏ విధంగా పనిచేస్తుంది, సో ఫ్యూచర్లో భారతదేశంలో ఒక పొలిటికల్ లీడర్షిప్ ఎలా ఉండబోతుంది, మన సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, వీటన్నిటి గురించి అర్థం చేసుకోవడానికి చైనా నాయకులు ఈ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా భారతదేశాన్ని ఒక డెడ్ ఎకానమీగా ట్రంప్ చెప్పడము, సో సాధ్యంగానే ఒక అంశమైన పాకిస్తాన్ నుంచి ఇండియా చమురు కొంటుందని చెప్పడం, ఇలాంటి అర్థం పర్థం లేని ఆరోపణలతోటి సో భారతదేశం అమెరికాతోటి చాలా దూరం జరిగింది, ఇప్పుడు మంచి సంబంధాల్లో అయితే లేదని చెప్పొచ్చు. సో దీన్ని వినియోగించుకొని తన ప్రతిష్టను పెంచుకోవడానికి భారతదేశంలో చైనా ప్రయత్నాలు చేస్తుంది. సో దీంట్లో భాగంగా కొన్ని అంశాల్లో మనము కొంచెం మెరుగైన ఫలితాలను సాధించాము. డైరెక్ట్ ఫ్లైట్స్ని రీస్టార్ట్ చేయడం జరిగింది 2 దేశాల మధ్యన. తర్వాత సరిహద్దుల్లో సైనికులను ఉపసంహరణ చేసుకోవడం పైన కూడా ఒక అవగాహనకు వచ్చాము. అయినప్పటికీ ఇన్ని మంచి పరిణామాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సో మనం గతంలో జస్ట్ ఈరోజు మనం చేసుకున్న ఒక వీడియో ఈ సెస్గామ్ వ్యాలీకి సంబంధించిన వివాదం, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ సమయంలో వీళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం, వారి యొక్క మిజైల్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, అన్నీ కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా పంపించడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సో మరి దాంతోపాటుగా మరి 2026లో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది. కాబట్టి సో చైనా అధ్యక్షుడు మరియు రష్యా యొక్క ప్రెసిడెంట్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా గ్రౌండ్ వర్క్ సిద్ధం చేయడానికే ఈ సమావేశం జరిగినట్టుగా కూడా మన ఒక విధమైన వాదన వినిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో మరి వెనుజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసుకొచ్చి ప్రపంచాన్ని శాసించాలి, మాకు ఎదురు లేదని అమెరికా భావిస్తున్న సందర్భంలో ఈ బ్రిక్స్ కూటమి కూడా విస్తరించబోతుంది. సో ఇరాను, యుఏఈ, ఈజిప్టు, ఇథియోపియా ఈ అన్ని దేశాలు కూడా బ్రిక్స్లో భాగస్వామ్యంగా కాబోతున్నాయి. అదేవిధంగా మనం ఇండియా క్వాడ్లో భాగంగా ఉంది. సో ఈ 4 దేశాలు మాత్రమే ఉన్నాయి క్వాడ్లో, దీంట్లో భారతదేశము, అమెరికా కూడా ఉన్నాయి. కాబట్టి మరి 2026లో ఈ బ్రిక్స్ సమావేశానికి పుతిన్ అండ్ జిన్పింగ్ భారతదేశానికి రావడం కన్ఫర్మ్ అయిన వేళ మరి క్వాడ్తో భారతదేశం ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటుంది, సో మరి ఇండియా క్వాడ్లో ఉంటుందా, లేకపోతే అమెరికానే క్వాడ్ నుంచి వైదొలుగుతుందా, ఇలా అనేక అంశాలు అయితే సో జియో పొలిటికల్గా కొత్త క్వశ్చన్ అయితే తీసుకొచ్చాయి. సో మరి ఈ వీడియో కన్క్లూజన్లోకి వస్తే మనం ఫ్రెండ్స్ ఇక్కడ చైనా ఆర్ఎస్ఎస్ యంత్రాంగాన్ని అధ్యయనం చేస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ప్రస్తుతానికి ఒక పటిష్టమైన పొలిటికల్ లీడర్షిప్ అనేది ఉంది. సో దీని యొక్క బ్యాక్ బోను, దీన్ని నడిపించే వ్యవస్థ ఆర్ఎస్ఎస్. కాబట్టి ఆర్ఎస్ఎస్ని అర్థం చేసుకోవాలి, దానికి అనుగుణంగానే తమ యొక్క జియో పొలిటికల్ స్ట్రాటజీ కావచ్చు, భారతదేశానితో ఏ విధమైన రిలేషన్ మెయింటైన్ చేయాలనేది చైనా ఒక వ్యూహాన్ని రచిస్తుంది. సో మరి అమెరికా నిర్లక్ష్యాన్ని కూడా చైనా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా 2026 బ్రిక్స్ సమావేశానికి గ్రౌండ్ వర్క్ చేయడానికి కూడా ఈ పర్యటన చాలా కీలకంగా మారింది. సో మరి ఇదొక స్నేహానికి నాంది పలుకుతుందా, లేకుంటే ఒక స్ట్రాటజిక్గా భారతదేశాన్ని కౌంటర్ చేయడానికి సమావేశం జరిగిందా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికి మరి బీజేపీ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మధ్యన జరిగిన ఒక మీటింగ్లో భాగంగా మనం ఈ అంశాన్ని విశ్లేషించాము. సో ఈ అంశం మీద మీ యొక్క అభిప్రాయాలను కూడా కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద కావచ్చు, ఇండియా స్పెసిఫిక్ అంశాల మీద ఎప్పటికప్పుడు అప్డేట్ పొందడానికి మన ఇండియా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి.